హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఒకటేమో ములక్కాడ ఎండు చేపలు, ఇంకొకటేమో పెసరపప్పు బీరకాయ కర్రీ, అలాగే బీరకాయ తొక్కుతో పచ్చడి కూడా చేశాను. సో ఎలా వచ్చినాయో ఏంటో ఒకసారి రెసిపీలోకి వెళ్ళిపోదామా, చూసేద్దాము. ఎండు చేపలు అంటే ఇక్కడ నత్తనీళ్ళు అంటారు, మరి వీటిని ఏమంటారో నాకైతే తెలియదు, నత్తనీళ్ళు అనే తెలుసు. సో వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని వేయించిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేయించుకోవాలి. ఆనియన్స్కి సరిపడా సాల్ట్ వేసుకొని వేయించుకుంటే తొందరగా సాఫ్ట్గా కుక్ అవుతాయి. సో ముందుగానే సాల్ట్ వేసుకొని కుక్ చేసుకోవాలి. అలా ఆనియన్స్ అంతా బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోవాలి స్టవ్ పైన. సో ఆ తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని వాటికి ఉన్న పచ్చి స్మెల్ అలాగే సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఆయిల్లోనే వేయించుకోవాలి. ఆయిల్లోనే మెత్తగా ఉడకబెట్టడం వల్ల ములక్కాడ అనేది టేస్టీగా ఉంటుంది. సో అలాగే ముందుగా కట్ చేసుకున్న ఒక 3 టమాటాస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో టమాటాస్ కూడా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే సరిపడా కారం యాడ్ చేసుకొని 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. అంటే ఇది గ్రేవీగా ఉంచుకుంటున్నాను కదా, అందుకని ఎక్కువనే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో 1.5 గ్లాస్ యాడ్ చేసుకొని ఆ వాటర్ కూడా బాయిల్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. సో ఒకసారి మొత్తం అంతా కలుపుకొని కుక్ చేసుకుందాము. తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఎండు చేపలు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసుకుందాము. అలా ఒక 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత గ్రేవీ దగ్గర పడిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే. ఇప్పుడు బీరకాయ పెసరపప్పు కర్రీ చేస్తున్నాను. ముందుగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయలను నేను పీసెస్ కింద కట్ చేసుకున్నాను. సో అలా వెల్లుల్లిపాయలు అండ్ ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఈ పోపు అంతా బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడే ఫ్లేవర్గా ఉంటుంది, కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ మనకి ఇలాంటి కర్రీలన్నీ తాలింపులోనే స్మెల్ వస్తుంది, తాలింపులోనే బాగుంటాయి కర్రీలు కూడా. సో ఇలా బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయను కూడా ఇందులో యాడ్ చేసుకొని మనం వాటర్ కూడా యాడ్ చేయక్కర్లేదు. సో ఇందులో ఉన్న వాటర్ తోటే బాయిల్ అయిపోతుంది. సో అలా బీరకాయ వేసుకొని తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. సో అలా తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా ఇందులో యాడ్ చేసుకొని ఆ బీరకాయలో ఉన్న వాటర్ తోటే పప్పు కూడా ఉడికిపోతుంది. సో మనం ఇంకా వాటర్ కూడా యాడ్ చేయక్కర్లేదు, ఎందుకంటే కర్రీ కాబట్టి అలా సరిపోతుంది. సో దీనికి సరిపడా పసుపుని యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నేను ఎండుమిర్చి ఎక్కువ వేసాను, అందుకని కారం ఏమి ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేసాను కాబట్టి. సో అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కారం, అంతే, ఎక్కువ కూడా వేయట్లేదు, కొద్దిగా కారం వేస్తున్నాను. సో అలా బాగా సార్ట్ చేసుకోవాలి అంతా కలిసేలాగా. సో వాటర్ దగ్గర అయిపోయే వరకు బాయిల్ చేసుకోవాలి. అలాగే మరో పక్క నేను దోశ వేస్తున్నాను, అంతే. కారం కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. వాటర్ లేకుండా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, అంతేనండి. బీరకాయ పెసరపప్పు కర్రీ కూడా రెడీ. నెక్స్ట్ మా బేబీకి స్కూల్కి అనేసి స్నాక్స్ అనేసి ఈరోజు దోశనే వేస్తున్నాను. సో స్నాక్స్ ఏం పెట్టకుండా ఇంకా దోశని పెడుతున్నాను. సో వాటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి బాక్స్ రెడీ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా బీరకాయ తొక్కలను నేను ముందుగానే వాష్ చేసేసుకున్నాను. వాష్ చేసుకొని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను బీరకాయ తొక్కల్ని. సో ఇప్పుడు బీరకాయ తొక్కల పచ్చడి, అందుకని ముందుగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా జీలకర్ర, ధనియాలు అలాగే ఒక 15 ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకున్నాను. అలా వేయించుకున్న దాన్ని చల్లార పెట్టేసుకొని మిక్సీ జార్లో వేసేసుకున్నాను. అవి కొంచెం మిక్సీ అయిన తర్వాత అప్పుడు బీరకాయ తొక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. సో నేను బీరకాయ తొక్కలను ముందుగానే వేయించేసుకున్నాను నేను ఆయిల్లోని, ప్లస్ అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసి. సో ఎండుమిర్చి అవి మిక్సీ పట్టిన తర్వాత దాంట్లోనే కొద్దిగా చింతపండు, సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వాటితో పాటు బీరకాయ తొక్కలను కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా. సో ఇలా బీరకాయ తొక్కల పచ్చడి కూడా చాలా బాగుంటుంది, టిఫిన్లోకి బాగుంటుంది, అలాగే రైస్లో కూడా బాగుంటుంది.
బీరకాయ తొక్కలు అనేవి తొందరగా నలగవు, అందుకని మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. సో అలా పేస్ట్ అయితే అయ్యింది. సో ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందాము. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉంటే వెల్లుల్లిపాయ, శనగపప్పు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, మినప్పప్పు. సో నా దగ్గర అయితే కరివేపాకు లేదు, స్కిప్ చేసి మిగతావన్నీ వేసి అయితే పోపు వేసాను. ఈ పోపులోనే టేస్ట్ వస్తుంది. సో పోపుని మాత్రం చాలా బాగా వేయించుకోవాలి దోరగా. సో అలా వేయించుకున్న దానిలో మనం ఫైన్ పేస్ట్గా చేసుకున్నాం కదా బీరకాయ తొక్కల్ని, సో దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కంటెంట్ అయిపోయే వరకు వేయించుకోవాలి ఆయిల్లో. సో అంతేనండి, బీరకాయ పచ్చడి కూడా రెడీ. ఈ బీరకాయ పచ్చడి అనేది రైస్లోకి బాగుంటుంది, అలాగే ఇడ్లీ, దోశలో కూడా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.